ఎస్ పద్మలత. నా ల్యాండ్ విషయమై ఇంతకుముందు కూడా మీ మీడియా మిత్రులకు నేను ఆ రోజు నా బాధ విన్నవించుకున్నాను. ఇది నేను ఈరోజు కూడా మీ ముందే మా సమక్షంలో పెడుతున్నాను. ఇది ఎందుకు ప్రపగండా, ఏం ప్రచారం అవుతుంది? అవి మా పెద్దల నుంచి, పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి. అది మేము కొన్నది కాదు, చేసింది కాదు. అది మేము మీడియా ముందు ఎందుకు ప్రచారం, మీరే నాకు ఒక హెల్ప్ చేయండి. ఎందుకు దుష్ప్రచారం జరుగుతుంది? ఫస్ట్ మీడియాలో దొంగల కుంటలో దొంగలు పడ్డారు అన్న ఇది ఇచ్చినప్పుడు ఒక్కసారి మీ మీడియా మిత్రులు మమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఇది ఎందుకు వచ్చింది ఏంది అని అంటే ఈరోజు ఇంతవరకు పోయేది కాదు. అది ఎందుకు వచ్చింది అనేది 1954 నుంచి మావి క్లియర్ పట్టాలండి. మరి అది ఎందుకు అయిందో పైన ఎస్ఆర్ నగర్ వెంచర్ చేసినప్పుడు దాని వాటర్ అంతా వచ్చి మా దగ్గర స్టాగ్నెంట్ అయిపోయి మేము కొంచెం పట్టించుకోకుండా హైదరాబాద్లో ఉండి వాటర్ మొత్తం నిండితే ప్రతిసారి దాన్ని రాజకీయ పులుముతున్నారు. ఇంతకుముందు ఉన్న అధికారులు ఆ వెంచర్లో చేసినప్పుడు ఒక ప్రాపర్ వేగా వాటర్ని తీయక దాన్ని మా దగ్గర స్టాగ్నెంట్ అయిపోయి మొత్తం మేము దాన్ని కుంట అని లేనుకుంటాను. యాక్చువల్గా కుంట ఉన్నది 151 సాగరాయ కుంట, దానికి ఉంది. మాది కుంట కాదు, మాది పట్టా ల్యాండు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, మీకు కూడా అన్నీ ఇస్తాను నేను. ఆ 151 సర్వే నెంబరు దాంట్లో ఇవాళ అపార్ట్మెంట్లు అయినాయండి. మేము అంతకుముందు కూడా ఎప్పుడో ఒకరు ల్యాండ్ పేరు తీయలేదు. ఇవాళ నాకు జరిగిన అన్యాయం ఎందుకంటే నాకు జరుగుతుంది అనేసి నేను తీస్తున్నాను. ఎందుకంటే మా పెద్దలే ఎంబీఎస్ కాలేజీకి 13 ఎకరాలు ఇచ్చిండ్రు. మరి ఇల్లీగల్ అండి అది? మీరే చెప్పండి, ఇల్లీగలా? 13 ఎకరాల ల్యాండ్ మేము ఆ రోజు దానికి ఇచ్చినాము. మరి ఈరోజు ఎట్లా ఆ ల్యాండ్ 13 ఎకరాలు ఇచ్చినప్పుడు అది మరి ఆ రోజు తీసుకున్నది గవర్నమెంటే కదండి. మరి కుంట అని తీసుకోకుండా ఉండలేదు కదా. అది ఇప్పుడు దీనికి మరి ఎందుకట్లా ఇల్లీగల్గా దాన్ని ప్రచారం చేస్తుండో మాకు అర్థం కావట్లేదు. అది ఉన్నది నాది, మా సిస్టర్ది. మా అమ్మ నాన్న మాకు పసుపు కుంకుమల కింద ఇచ్చింది. ఆ రోజు కూడా మేము మీడియా మిత్రులకు నేను అదే విన్నవించుకున్నాను. మేము దాన్ని ఏదో చేసుకోవాలంటే ఎవరు ఎందుకు కల్పిస్తున్నారో, ఏం చేస్తున్నారో ఏందో ఇది ఇంతకుముందు ప్రభుత్వం కూడా మమ్మల్ని ఏ రకంగా ఇది చేస్తుంటే మేము దానికి ఇది చేసుకోలేదు. మాకి పైన జరిగిన ఇది అన్నట్టని దాంట్లో వాటర్ పోయేది కింద. మరి సరే మాది కుంట అయితే కింద గ్రామ పంచాయతీ పర్మిషన్ ఎట్లా వస్తుందండి బెక్కర్ వాళ్ళ దానికి? ఇప్పుడు అన్ని ప్రతిదీ పర్మిషన్లు ఉన్నాయండి. 127కు పర్మిషన్లు ఇచ్చారు, 131కు పర్మిషన్లు ఇచ్చారు, 132 ఆల్రెడీ కాలేజీలో ఉంది. మాకు ఇంతకుముందు ఇది నాలా అన్నీ అయిపోయినాయి. నేను కోర్టు నుంచి మాకు ఎట్లనే అంటున్నారని కోర్టు నుంచి కూడా మేము స్టే తెచ్చుకున్నాము, వాటర్ పోవడానికి తీసుకున్నాము అన్నీ. ఆ రోజు కోర్టు కూడా మాకు వాటర్ కలెక్టర్తో కూడా ఉంది. నేను అప్పుడు కూడా ఇట్లా వచ్చిందని ప్రతి ఎస్పీకి కలెక్టర్కు పేపర్లో అన్నీ ఇచ్చాను. ఎవరో పని కట్టుకొని అది కుంటా సాగరాయ కుంటాను మీరు ఇచ్చేయండి, దాన్ని అది పేపర్లో ఉంది, ఇల్లీగల్గా ఉంది, దాన్ని ఇచ్చేయండి, నా భూమిని నేను ఫ్రీ వదులుకుంటాను, నేను దాని మీద తీసుకోండి యాక్షన్. మీరు ఈరోజు మీరు మరి పేపర్లో ఉల్టా ఏదో గూగుల్లో వచ్చిందని గూగుల్లో నమ్ముకుంటే ఓ 4 ప్రాణాలు పోయినాయండి. గూగుల్లో కనిపించింది మాది కుంటా అంటారు, ఏదేదో ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. అది మాది ఉన్నది, మా పూర్వీకుల ఆస్తి. అది మాకు ప్రతి దానికి సర్వే నెంబర్లకు మాకు పర్మిషన్లు ఉన్నాయి. ఒక సర్వే నెంబర్ ఇచ్చి మా దానికి వచ్చే వరకు దానికి ఎందుకు రాజకీయం పురుముతుండడం మాకు అర్థం కావట్లేదు. దాన్ని ఇంతకుముందు కూడా మీడియా మిత్రులకు నేను చెప్పి ప్రతిదీ మేము ఇది చేసుకొని మేము దాంట్లో నుంచి ఇది చేసుకున్నాం. ఇప్పుడు కూడా లీగల్గా నేను అన్ని చేసుకున్నాను. ప్రతి కలెక్టర్ దగ్గర నాది ఇది ఉంటుంది, ప్రతి ఎస్పీ దగ్గర నేను ఇచ్చి వచ్చిన అందరికీ పేపర్ యాడ్స్ ఇచ్చిన. ఇది కుంట కాదు, కుంటల లిస్టు తీసినాం మేము, దాంట్లో మా కుంట పేరే లేదు. అది ఏదో మేము ఇది చేసుకుంటున్నాం. ఇప్పుడు షాషాబ్ గుట్ట అనే దానికి మెట్లు ఉన్నాయండి, అది ఏదో సంథింగ్ పేరు పెట్టుకున్నది తప్పితే దానికి కుంట అనేది ఇది కాదు. దానికి కింద గ్రామ పంచాయతీ పర్మిషన్ ఎట్లా వచ్చిందండి? మరి దానికి బెక్కరోళ్ళ దానికి పక్కన పర్మిషన్, కాలేజీ పర్మిషన్ ఎట్లుందండి కుంట అంటే? ఇవన్నీ మీరే సాల్వ్ చేసి చెప్పండి. ఇవన్నీ సాల్వ్ చేస్తే నేను నా భూమి ఫ్రీగా వదులుకుంటా అండి. నేను ప్రతి ఒక్కటి నేను ఇప్పుడు మీకు లీగల్గా చూపిస్తాను. నేను ప్రతిదీ లీగల్గా చూపిస్తాను. అవన్నీ లీగల్గా ఉన్నాయి. మా పెద్దల తరం నుంచి ఎవ్రీథింగ్ మాకు లీగల్గా ఉన్నాం మేము ఈరోజు. దాన్ని లీగల్గా ఎవరో వాళ్ళ స్వార్థం కోసం మమ్మల్ని రోడ్డును ఎక్కిస్తున్నారు తప్పితే దాంట్లో ఏది ఇది లేదు. పోనీ 100 ఎకరాలు కాదు, మా పెద్దల నుంచి వచ్చిన 10 ఎకరాల భూమి, అది ఆడపిల్లలకు పసుపు కుంకుమల కింద ఇచ్చింది. దాన్ని ఎన్నిసార్లు ఎంతమంది చేతులు మారినాయి అప్పుడు లేదు. పోనీ మాకు నాలా కూడా కన్వర్షన్ అయిందండి. పోనీ నాలా కాలేదు, ఏదో మేము ఎప్పుడో కొన్నది ఇది అన్నట్లని కాదు. మా పెద్దలు అవన్నీ ఉన్నాయి. పోనీ ఎంబీఎస్ కాలేజీకి ఉంది కదా ఇప్పుడు. మరి దాని కాలేజీ కూడా తీస్తారా? చెప్పండి, తీస్తారా? కాలేజీ గుళ్ళగొడతారా ఇప్పుడు? మరి దాన్ని లేదండి. నేను క్యాన్సర్ పేషెంట్ని. నాకు రేపు ఏమన్నా అయిందంటే నేను మీ మీడియా మీద మొత్తం ఎవరు ప్రచారం చేసిన ఆల్రెడీ నేను డిఫర్మేషన్ కేసు ఉంది, మాకు కోర్టులో నడుస్తుంది డిఫర్మేషన్ కేసు. ఎంత మనిషిని మీరు ఒకటి మాట్లాడే ముందు అవతల వ్యక్తి కూడా కనుక్కొని మీరు మీడియాలో ఇవ్వండి, తప్పు కాదు. ఒక వ్యక్తి ఎవరో వచ్చిండ్రు, ఎవరో ఇదని మీరు ఆ రోజు ఫస్ట్ రోజు దొంగలు కుంటలు ఆ రోజే వచ్చి మాతో ఏంది మేడం ఇట్లా మాట్లాడుతున్నారు ఇది అని మాట్లాడింటే వాళ్ళు ఇంతవరకు వచ్చేది కాదు. అది
మమ్మల్ని అడగకుండానే మాది ఏం కొన్న భూమి కాదు, తరతరాల నుంచి వస్తున్న భూమి బట్టి 1954 నుంచి ప్రతి పేపర్ ఉంది నాతోని. దానికి ఏదో పిల్లలాట అనుకుంటారు. ఎందుకు అసలు మా మీద పడి ఏడుస్తున్నాడో మాకు అర్థం కాలేదు. మాకు రాజకీయాలు ఉల్ముతారు మాది మేము అవసరాల దృష్ట్యా తను రిటైర్డ్ అయింది, తనకు ఇది పిల్లలు ఇదైతే అమ్ముకోవాలని మేము చేసుకొని ప్రతి ఒక్క ఎవరు భూములు అమ్ముకుంటలేరండి ఊర్లో. మేము అమ్ముతేనే ఎందుకు ఇది వస్తుంది? మా అవసరాల దృష్టి నేను క్యాన్సర్ పేషెంట్ని, నేను ఏదో ఇది చేసుకోవాలని నేను అమ్ముకుంటూ పోతున్నా, తను రిటైర్డ్ అయింది, తనకి ఇది చేస్తుంది అని రాత్రికి పెట్టి ఎవరు ఇందాక నాకు రాత్రికి పెట్టిండ్రు అన్న సమ్మర్. నా భూమిలో నేను ఎప్పుడన్నా పెట్టుకుంటాండి, నా భూమి అది, నేను రాత్రికి పెట్టుకుంటా, పగలు పెట్టుకుంటా, నాది అది. గవర్నమెంట్ భూమి కాదు కదండి. ఎండాకాలం నేను నైట్ కన్నా పెట్టుకుంటా, మార్నింగ్ అది. ఇంతకుముందు కూడా అప్పుడు పేపర్లు వచ్చినప్పుడు రాత్రికి పెట్టుకున్నారు, మేము రాగానే దొంగల్లాక పారిపోయినారు. సంక్రాంతి ఉంది ఆ రోజు 13th జనవరి, నెక్స్ట్ డే పనోళ్ళు రారు అని చెప్పిపోయింది. అప్పుడు పేపర్లు ఇట్లయితే అప్పుడు ప్రచారం చేసింది. మీరు మీడియా ఉందండి, ప్రజలకు మంచి చేయనివ్వండి, నిజంగా న్యాయం చేయండి. ఏదన్నా ఉన్నా ఒక బాధితులను వీళ్ళని ఇద్దరిని కలుపుకొని చూసి చేసుకోండి. అది గవర్నమెంట్ ల్యాండా పట్టా ల్యాండా? ఐఎమ్ 70 years old. మా తాత వాళ్ళ తండ్రిది కూడా రికార్డులు ఉన్నాయి. పోనీ సరే ఎంబీఎస్ కాలేజ్ చెక్ చేయండి, పోనీ 13 acres మావి. మీరు ఒక విషయం ఇది బాగా మీరే చెప్పాలి, అది మీరే ఎంక్వైరీ చేస్తుంది కదా. ఆ పేపర్లు వేసింది మీరే కదండి ఆ రోజు. ఇగో ఫస్ట్ అయితే రాఘవేంద్ర రాజు మీద మేము డిఫర్మేషన్ వేసినామండి. ఆయన మరి మా ఇంట్లో పెరిగినోడు, మా ఇంట్లో తిన్నోడు అన్ని ఉంది, మరి ఎందుకో ఏ రకంగా మాకు ఇది చేసినో మాకు తెలియదు. మేము డిఫర్మేషన్ ఏమైంది తెలుసా అండి, ప్లాన్ ఉల్టా చిన్న పొరపాటు, అక్కడ జరిగిన పొరపాటు. ఇప్పుడు మాకు ఎవరి ఇబ్బంది ఏం లేదండి, అదే కంటిన్యూ చేస్తుండ్రు. ఇప్పుడు నేను చెప్పేది వినండి, రాఘవేందర్ రాజు ప్లాన్ ఉల్టా పెట్టుకొని చూసిండు. రోడ్డు కాలేజ్ ఇవతల, కాలేజ్ అవతల 151 ఉంది గవర్నమెంట్ ల్యాండ్. మీరు ఆ సాగరాయకు ఉంటుంది, అది సాల్వ్ చేయండి, నా భూమిని ఫ్రీగా వదులుకోండి. ఆయన తప్పుడు ప్రచారం ఇచ్చిండు. ఆయన అది ఒక్కడి నుంచి పొరపాటు అయిపోయి మొత్తం గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ఆయన రాసింది కరెక్ట్ అనుకుంటా పోయింది. అందరికీ తప్ప కారణం రావడానికి మెయిన్ కారణం సార్, ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఒక పెద్ద మనిషి అస్త్రం ఉండి రాజేష్ అని లేఅవుట్ చేశాడు. రాజేష్ అని లేఅవుట్ చేశాడు. ఆయన ఎస్టీపీ కట్టకుండా మా భూములు రాజేష్ మన ఎవరు చెరుకుపల్లి రాజేష్ ఆయన చేసిన ఆయన పార్ట్నర్స్ కలిసి చేశారు. వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళు సరైన ఎస్టీపీ కట్టకుండా, సరైన ఇది చేయకుండా, మున్సిపాలిటీ రెగ్యులేషన్స్ కట్టకుండా ఆ నీళ్ళని ఇక్కడ వదిలాడు. అది కాక పక్కన కాలనీస్ కూడా 2 కూడా వచ్చే వాడు గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల, ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల మేము వాళ్ళకు కూడా ఇచ్చాము. హైకోర్టు నుంచి డైరెక్షన్ ఇప్పించాము. కలెక్టర్ గారు కూడా మున్సిపాలిటీ డైరెక్షన్ ఇచ్చారు, 4 కట్టండి వీళ్ళ ల్యాండ్ ఇదైతుందని చెప్పి. మేము మా రెవెన్యూ అన్ని క్లియర్ అని ఇచ్చారు, టెక్నికల్ అన్ని మనకి క్లియర్. ఓన్లీ రాజేష్ వాళ్ళ బినామీలు కొంతమంది ఉన్నారు, వాళ్ళ స్వార్థాల వల్ల ఇవాళ మా ఓపెన్ ల్యాండ్స్ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి సార్. ఇంతకుముందు 30 ముందు అదే చేసినాము, ఇప్పుడు అదే చెప్తున్నాము. పేరు ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇక వాళ్ళ గవర్నమెంట్ మాకు ఎన్నిసార్లు వచ్చుకుని మాకు ఇంటలేదు, ఇవాళ కూడా వాళ్ళ మమ్మల్ని టార్గెట్ పెట్టారు. కాబట్టి రాజేష్ అండ్ గ్యాంగ్స్ వాళ్ళందరూ ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఏ గవర్నమెంట్ మీకే తెలుసు, లోకల్ ఉన్నారు అంతా. వీళ్ళు చేసిన కథ వాళ్ళు ఇప్పటికి కూడా పోయి చూడండి కాలేజ్ వాళ్ళు ఎస్టీ మున్సిపాలిటీ వాళ్ళే కారణం. ఇప్పుడు వాళ్ళు మున్సిపల్ రెగ్యులేషన్ ప్రకారం కట్టింటే ఎస్టీపీ కట్టింటే మరి రావు నీళ్ళు నా ల్యాండ్లకు వచ్చి అది కూడా కోర్టు ద్వారా వేసి కోర్టు రెగ్యులేషన్స్ ఇచ్చాను. ఎవరికి ఎంబీఎస్ కాలేజ్కి ఇచ్చాను, అందరూ చుట్టుకుంటూ భూములకు ఇచ్చాను, నా భూములకు వస్తున్నాయని చెప్పి. ఏదైనా మా ఓపెన్ ల్యాండ్ వీళ్ళు పాపం ఏదో వాళ్ళ నాన్న తల్లిదండ్రులు పెట్టుకున్నారు, దానికి కొన్ని సమాధులు ఉన్నాయి, తాతల సమాధులు అవి గురించి ల్యాండ్ పెట్టుకున్నారు, ల్యాండ్ ల్యాండ్స్ పెట్టుకుంటారు. దాన్ని కూడా కొట్టేద్దామని చెప్పి ఇంతకుముందు ఉన్న వాళ్ళు అది కొంతమంది తెలియదు ఏమున్నది. మీకు ఆ మహబూబ్నగర్ మొత్తం తెలిస్తే ఎవరేం చేశారు కనుక ఒక పేరు అయితే అది కంపల్సరీ అవ్వాల్సి వస్తుంది రాజేష్. ఎందుకంటే రాజేష్ 10 సార్లు చెప్పిన నువ్వు కట్టుకొని నా డబ్బులు డైవర్ట్ చేయాలని చెప్పిన, ఇల్లేదైనా కావాలని అన్ని అక్కడ టీచర్స్ మొత్తం ఇక్కడ డైవర్ట్ చేసి నా భూములకు అంతా. ఆయన ఏ కబుర్తి పెట్టుకున్నా నా మీద నాకు అర్థం కాదు. వీళ్ళంతా అప్పుడు గవర్నమెంట్ ఉన్నాను, వీళ్ళు అప్పుడు కూడా నేను అక్కడ ఉన్న పెద్దలు కూడా చెప్పాను, మంత్రి గారికి చెప్పాను, అన్ని డిపార్ట్మెంట్లకు మేము లెటర్స్ ఇచ్చాము. అండ్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ప్రతి డిపార్ట్మెంట్కు. కలెక్టర్ వెంకటరావు డైరెక్షన్ ఇచ్చాడు హైకోర్టు మీద, ఈ నాదాలు చేయండి, నాదాలు కన్వర్ట్ చేయండి, యాక్షన్ తీసుకోండి చెప్పించారు. ఇవన్నీ టెక్నికల్ గా ఇవన్నీ ఏమైందంటే ఈ ఇష్యూ యాక్చువల్ ఇష్యూ చెప్పండి, చెప్పకుండా గవర్నమెంట్ వాళ్ళు వక్రీకరించి ఇవన్నీ చేసి మా మీద తీసుకొస్తున్నాం. మాకు ఎవరితో సంబంధం లేదు, మా భూమిని మేము చేసుకుంటున్నాం అంతే. మేము ఇప్పుడు ఏమైనా ఆమె క్యాన్సర్ అయింది, మేము రిటైర్డ్ అయిపోయింది, ఈ పిల్లలు పెద్ద అయిపోయారు, 3rd జనరేషన్ వచ్చింది.
ఎవరో అక్కడ ఉండి ఇట్లాంటి దౌర్జన్యాలు చేస్తుంటే ఏం చేస్తాం మరి మంచి బిజినెస్ మెన్ పోయి ఉల్టా వస్తుంటే ఎవరైనా వాళ్ళ ప్రాపర్టీ కాపాడుకుంటారు కదా, మా పనులు మేము చేసుకుంటున్నాం అంతే.